శంకర వరప్రసాద్ అసలు టాక్ ఏంటి? సినిమా నిజంగానే బ్లాక్ బస్టర్ అయిందా? లేకపోతే రివ్యూస్ లేపితే లేచిన సినిమా ఇది? నిజంగానే సినిమాలో మ్యాటర్ ఉందా? డే వన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏమో ప్రొడ్యూసర్ 84 crores గ్రాస్, షేర్ కాదు గ్రాస్, ఆ డిఫరెన్స్ కూడా చెప్తా. సో ఆ రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే అసలే ఫేక్ కలెక్షన్స్తో మారుమోగిపోతుంది మన టాలీవుడ్. బెస్ట్ ఫేక్ కలెక్షన్ రిపోర్ట్, సారీ టు సే దిస్, ఒక ఎగ్జాంపుల్ కూడా తెస్తాయి ఈ వీడియోలో. కొంచెం కాంట్రవర్షియల్గా ఉండొచ్చు, ఫ్యాన్స్కి హట్టింగ్గా ఉండొచ్చు, బట్ ఇట్స్ ఫ్యాక్ట్. పవన్ రాటాక్స్లో ఫ్యాక్ట్సే మాట్లాడదాం, సొల్లు మాట్లాడడం. సో వెల్కమ్ టు పవన్ రాటాక్స్, మేరా నా పవనే. సో వీడియో చూసే ముందు కాకపోయినా ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి, వీలుంటే హైప్ ఆప్షన్ ఇవ్వండి, సో దట్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియోలో నేను మాట్లాడిపోయే అంశాలు ఫేక్ కలెక్షన్స్ గురించి, అసలు శంకర్ వరప్రసాద్ డే వన్ గ్రాస్ ఎంత వచ్చింది, బ్రేక్ ఈవెన్ అవుతుందా, ఎంత కమ్మారు, సినిమా అసలు హిట్ అయిందా లేకపోతే లోపల రివ్యూలు లేపుతున్నారా, పిఆర్లు లేపుతున్నారా, అసలు సినిమాలో మ్యాటర్ ఉందా లేదా డొల్లా. ఒకవేళ హిట్ అయితే ఏందిరా నువ్వు రాజాసాబు చెప్పావు కదా 5 రీజన్లు ఇది ఫెయిల్యూర్ అవ్వడానికి అని చెప్పి, ఇది ఎందుకు హిట్ అయింది, ఎందుకు 5 రీజన్లు, ఒక 5 రీజన్లు చెప్పు అంటే అది కూడా మాట్లాడతాను. సో ఇవి పాయింట్లు నేను ఈ వీడియోలో మాట్లాడుకునేది. సో ముందుగానే మీకు నేను టోన్ సెట్ చేయబోతున్నాను, అండ్ వాయిస్ సరిగ్గా వినపడిపోతే క్షమించండి, కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టుకోండి, మైక్ దొబ్బేసింది. రేపు ఆర్డర్ ఇచ్చా, రేపు ఇంకోటి వస్తుంది. ఓకే, లెట్స్ బిగిన్ ద షో. వన్ బై వన్ వద్దాం, లేకంటే చిరాకు మనకి. డే వన్ వరల్డ్ వైడ్ గ్రాస్ ప్రొడ్యూసర్ ఎంత రిలీజ్ చేశారంటే 84 crores. బట్ నాకున్ని సర్కిల్, నాకు కొంతమంది తెలుసు. సో అఫీషియల్ ట్రాకింగ్ రిపోర్ట్ అనుకుంటారో లేకపోతే నేను కొన్ని పేర్లు చెప్పలేను కానీ, సో ఆ పేర్లు చెప్తే బాధ. సరే, గీతా ఆర్ట్స్లోనే తెలుసు, నా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు, వాడిని అడిగితే వాడు ఒక రిపోర్ట్ ఇచ్చాడు. అఫీషియల్ ట్రాకింగ్ సైట్స్ ఉన్నాయి మీకు, అందులో చూస్తే దగ్గరగానే ఉంది. అంటే మెయిన్ ప్రొడ్యూసర్ రిలీజ్ చేసిన రిపోర్ట్ వేరు, అవి వేరేలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, రాజాసాబ్ 200 crores గ్రాస్, నమ్ముతారా మీరు? అది నమ్మేటట్టు ఉందా? అట్లా ఉంటాయి అన్నమాట. సో 84 crores గ్రాస్ అని రిలీజ్ చేశారు కదా, యాక్చువల్ నెంబర్స్ వచ్చేసరికి దగ్గరగా 75 crores గ్రాస్ వచ్చింది. సో వీళ్ళు మరీ అంత ఫేక్ చేయలేదబ్బా, రియాలిటీకి దగ్గరలోనే దింపారు. అండ్ ఫ్లాప్ సినిమాకి ఫేక్ చేసి బూస్టప్ చేసినా కూడా ఓకే, కానీ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాకి ఫేక్ చేస్తే నాకు ఒళ్ళు మండిపోద్ది. సో బై గాడ్స్ గ్రేస్ ఇక్కడ ప్రొడ్యూసర్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉన్నారు. ఈ 89 crores ఓకే, వాళ్ళు ఏదో నా లాజిక్లో చెప్పుకుంటారు, కానీ ఓవరాల్గా 75 crores గ్రాస్ వచ్చింది శంకర్ వరప్రసాద్ గారి సినిమాకి. డే వన్ గ్రాస్ వేరు, షేర్ వేరు. ఎండ్ ఆఫ్ ద డే షేర్ మ్యాటర్. షేర్కి వచ్చేసరికి మనము ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ డిడక్ట్ అయిపోతే, థియేటర్ రెంటల్ ఛార్జెస్, ఇవి తోటకూర అన్నీ పోయి వచ్చిన అమౌంట్ షేర్. సో షేర్ పరంగా ఇది ఎంతగా అమ్మారు థియేట్రికల్ షేర్స్ అంటే 122 crores అమ్మారు శంకర్ వరప్రసాద్ సినిమా. సో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 122 కోట్లు రావాలి. సినిమాకి 122 కోట్లు వచ్చి బ్రేక్ ఈవెన్ అవుతుందా బ్రో అంటే 100% కాదు కదా, 1000% బ్రేక్ ఈవెన్ అయిపోతే రాసి పెట్టుకుని, కావాలంటే ఈ వీడియోలో కాపీ కట్ చేసుకుని ఉంచుకొని, నేను ఎటువంటి కాపీ రేట్లు వేయను, ఒకవేళ అవ్వకపోతే మీకు నచ్చినట్టు రోల్ చేసుకుని. నేను ఎంత కాన్ఫిడెంట్ ఎందుకు చెప్తున్నాను రా అంటే, బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. బ్రేక్ ఈవెన్ అవ్వడం కాదు, బిలీవ్ మీ, ఇదే మొమెంటంలో కానీ వెళ్తే సినిమా 200 crores షేర్ రావడానికి హై ఛాన్స్ ఉంది చిరంజీవి గారికి. చిరంజీవి గారు చాలా రికార్డులు కొట్టారు ఈ సినిమాలో. యాక్చువల్ కోర్ చిరంజీవి ఫ్యాన్స్ తాలూకా అభిప్రాయం ఏంటో తెలుసా? నేను మాట్లాడాను చాలామంది నాకు ఉండే సర్కిల్లో, వాళ్ళు కంబ్యాక్ మూవీ లాగా ఖైదీ 150 ట్రీట్ చేయట్లేదు బ్రో, మాకు ఇది అసలైన కంబ్యాక్ మూవీ అని చెప్పి కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. సో అవుట్పుట్ ఎలా ఉంటుందో ఆలోచించండి. మీరు ట్విట్టర్లో కానీ, ఇన్స్టా కానీ, యూట్యూబ్లో చూస్తే జెన్జీ వాళ్ళు, జెన్జీ కంటే ముందు జనరేషన్ వాళ్ళు, అంకుల్స్ మామూలు స్వయం విహారం చేస్తున్నారు మా థియేటర్లో. అండ్ అనిల్ రావుపూడి గారు తెలుసు కదా, ఇప్పుడు నా అలాంటి వాళ్ళకి అంతగా ఎక్కదు. కాకపోతే ఆ రావుపూడి కోర్ ఆడియన్స్ ఎవరు? ఫ్యామిలీ ఆడియన్స్. ఒకళ్ళకి నచ్చితే ఫ్యామిలీ 10 టికెట్లు అలా తిక్కుంటూ వెళ్తాయి. సో ఈ వరద వాడిని ఆపు అన్నా కూడా ఆగేటట్టు లేవు కలెక్షన్స్. సో ఫస్ట్ డే గ్రాస్, లెట్స్ కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ పాయింట్. 75 crores గ్రాస్ వచ్చింది, షేర్ వచ్చి 45 నుంచి 46 కోట్లు వచ్చింది. అండ్ మీకు ఇంకా స్పెసిఫిక్గా కావాలి అంటే, ఏపీ అండ్ తెలంగాణలో క్లోజ్ టు 33 crores షేర్ వచ్చింది, వరల్డ్ వైడ్ వచ్చేసరికి 45 వచ్చింది. అంటే ఇంకేం యాడ్ అవుతాయి బ్రో అంటే, కర్ణాటక కానీ, రెస్ట్ ఆఫ్ ఇండియా కానీ, అండ్ ఏమంటారు అబ్రాడ్, ఇవన్నీ కలిపి 45 కోట్ల షేర్ వచ్చింది. ఇప్పుడు 46 వేసుకున్న దగ్గరలో 46 ఓవర్ఫ్లోస్, హైస్, గీట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ, ఓకే, ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ 45 డెసిమల్ వాల్యూస్. ఇది డే వన్. ఇది ఎలా ఉంటుందంటే, వాల్టేర్ వేరే కూడా డే వన్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్ 24 crores షేర్ వచ్చింది ఏపీ థియేటర్స్లో. అప్పుడు వాల్టేర్ వేరే కంట బాలకృష్ణ గారి సినిమా కూడా రిలీజ్ అయింది, అది కూడా హిట్ అయింది అనుకోండి, బట్ ఇది బ్లాక్ బస్టర్ అయింది.
దీనికంటే ఎక్కువ వచ్చింది 2-3 కోట్లు. బట్ దీనికి వచ్చి మౌత్ టాక్ చిరంజీవి ఫ్యాన్స్ తాలూకా క్రెడిబిలిటీ అక్కడ తెలుస్తుంది అన్నమాట. మల్టిప్లై అవుతుంది. తర్వాత ఇంకా ఎక్కువ వచ్చింది. డే 4 అనుకుంటే డే 1 కంటే ఎక్కువ వచ్చింది. ఈ సినిమాకి డే 1 45-46 వచ్చింది కదా. మార్క్ మై వర్డ్స్, సంక్రాంతి రోజు అది బీట్ చేస్తుంది. 45 crores కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. రాసి పెట్టుకోండి. సో ఓవరాల్గా ఈ సినిమా ఎక్కడ ఆగుద్దో తెలియదు. 122 crores బ్రేక్ ఈవెన్ అనేది డెడ్ ఈజీ. ట్రేడ్స్ పండిట్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పేది ఏంటంటే అంటే వాళ్ళు ప్రిడిక్ట్ చేసేది 200 crores వచ్చేస్తుంది అనుకుంటున్నారు. వస్తే చాలా పెద్ద మైల్ స్టోన్ చిరంజీవి గారికి. ఎందుకంటే బోలా శంకర్ లాంటి అద్భుతమైన సినిమా తర్వాత మ్యాటర్ ఏంటంటే చాలామంది చిరంజీవి లాస్ట్ సినిమా వాల్టీర్ వీరే అనుకుంటారు. మధ్యలో కళాఖండం వచ్చింది బోలా శంకర్ అని. అలాంటి సినిమా నుంచి తేరుకొని ఇలాగ 200 crores షేర్ అంటే అది మామూలు మాటలు కాదు. అది కాలర్ ఎగరేసుకునే మూమెంట్ నాట్ ఓన్లీ ఫర్ చిరంజీవి ఫ్యాన్స్, తెలుగు ఆడియన్స్ ఫ్యాన్స్ అండ్ సీనియర్ హీరో ఫ్యాన్స్. 70 సంవత్సరాలు అబ్బా, 70 సంవత్సరాల వ్యక్తి ఏమేమి చేశాడు. ఈరోజు 40-50 సంవత్సరాల వాళ్ళు కూడా పాటలకి డూపులు వాడుకుంటున్న రోజుల్లో 70 సంవత్సరాల వ్యక్తి పాటల్లో తనే కష్టపడ్డాడు, ఫైట్లో తనే కష్టపడ్డాడు, యాక్టింగ్లో తనే కష్టపడ్డాడు, ప్రతి దాంట్లో తనే కష్టపడ్డాడు. డీటెయిల్గా మాట్లాడదు. ఓవరాల్గా కలెక్షన్స్లోకి వచ్చేసరికి ఇదిదా మ్యాటర్. ఓకే, ఇట్స్ ఆల్రెడీ గోయింగ్ టువర్డ్స్ బ్లాక్ బాస్టర్ స్టేటస్. ఓకే, అండ్ ఫేక్ కలెక్షన్స్ రిపోర్ట్లు చాలా ఎక్కువైపోయాయి. మిగిలిన సినిమాలు కూడా మనం అది వాళ్ళే రోల్ చేసుకుంటున్నారు. బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మరీ కామెడీ అబ్బా, గేమ్ చేంజర్ ఫస్ట్ డే ఇదే ప్రొడ్యూసర్ రిపోర్ట్ 185 crores గ్రాస్. ఎంత తలైవ అబద్ధం అది. కామెడీ ఏందిరా అంటే క్లోజింగ్ కలెక్షన్ వచ్చేసరికి 140 crores గ్రాస్. అలా ఉంటాయి మాట. సో ఫ్లాప్ సినిమాకి వాళ్ళకి చాలా కష్టపడతారు, ఎంతో కొంత లాక్కుందాం అని చెప్పి. ప్రాబ్లం ఏంటంటే హిట్ సినిమాకి అలా చేయకూడదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను కాదు, కానీ వీళ్ళు అంత తెగించలేదు, బాగానే ఉన్నారు. 84 అంటే ఓకే, 9 crores మార్జిన్ ఆ లెక్కలు అనుకుంటే ఇది. ఇప్పుడు సినిమా రియల్ టాక్ ఏంటంటే నేను చెప్పా కదా, సినిమా రియల్ టాక్ యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్. అప్పుడు మీరు అనొచ్చు, బ్రో నాకు నచ్చలేదు బ్రో, కొంతమందికి నాకు యావరేజ్గా అనిపించింది బ్రో అంటే నాకు ఒక్కసారి చూడొచ్చు అన్నట్టు అనిపించింది. వన్ టైం వాచబుల్ అని. కానీ ఇక్కడ అనిల్ రావుపూడి పల్స్ వేరు. అనిల్ రావుపూడి ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ని కనెక్ట్ చేస్తాడు. ఫ్యామిలీ ఆడియన్స్కి విపరీతంగా నచ్చింది. వీళ్ళకి నచ్చితే మనం ఆపలేం. అలాగే చిరంజీవి గారి డైహార్డ్ ఫ్యాన్స్, కోర్ ఫ్యాన్స్ ఉన్నారు చూసారా, ఈ జెన్జీఓలకు తెలియదు. మిగిలిన వెనక 2 జనరేషన్లో ఉన్నారా, వాళ్ళకి కనెక్ట్ అయింది. వాళ్ళకి కనెక్ట్ అయితే సునామీలు అలాగే అవుతుంది. సో ఓవరాల్గా లార్జర్ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ని ఆసక్తిగా ఏమంటారు ట్రిగ్గర్ చేసింది ఇన్ పాజిటివ్ వే. సో సినిమాకి ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అది యునానిమస్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది తప్ప వీక్ అవ్వదు. రాబోయే వచ్చే సినిమాలు బ్లాక్ బస్టర్ రిపోర్ట్లు కొట్టినా కూడా ఈ సినిమాకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే ఇది అటువంటి జానరా. చిరంజీవి కోసం ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు 90s 70s వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యి చూస్తున్నారు, ఆగదని. సో ఎటువంటి ఫేక్ అంటే కావాలని ఆర్టిఫిషియల్గా లేపే సినిమా అయితే ఇది కాదు, రియల్గానే నడుస్తుంది. అది మీకు తెలుసుకుంటారు మీరు. ఓకే, సో ఇది చెప్పమన్నారు కూడా చెప్తున్నారు. అన్న ఏంది ఇలా ఏదో చేస్తున్నారు, ఏం లేదు. సినిమాలో మ్యాటర్ ఉంది, ఆడుతుంది. సరే చెప్పరా సొలిగే మరి 5 రీజన్లు చెప్పరా అంటే నేను 10 రీజన్లు కూడా చెప్తా. అనవసరంగా మీకు బోర్ కొట్టించాను కానీ 5 రీజన్లు చెప్తా. ఫస్ట్ ఎందుకు చూడాలి, ఎందుకు హిట్ అయ్యింది అనేదంటే, ఎందుకు హిట్ అయిందంటే రాజాసాబ్కి నేను 5th పాయింట్ హీరోయిన్ అని చెప్పాను వీక్. ఇక్కడ స్ట్రాంగ్ హీరో ఎంత ఇంపార్టెంటో హీరోయిన్ అనే పర్సన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్లో. సో నయనతార గారిని హీరోయిన్ కింద పిక్ చేసుకునే దగ్గర ఆయన సక్సెస్ఫుల్ అయిపోయాడు అనిల్ రావుపూడి. సో ఆమె కరెక్ట్గా యాప్ట్గా సెట్ అయ్యారు. ఎక్కడ ఎంత యాక్టింగ్ చేయాలో, ఎంత ఎక్స్ప్రెషన్ చేయాలో ఇవ్వాలో అలాగే కరెక్ట్గా సెటిల్డ్గా చేసుకెళ్ళిపోయారు. మనం ఆ క్యారెక్టర్లో కూడా ఇన్వాల్వ్ అయిపోతాం, లీనమైపోతాం అన్నమాట. ఒక శశిరేఖ క్యారెక్టర్, బలుపు ఉండే క్యారెక్టరు, సుడో ఫెమినిస్టు, ఇలా రకరకాలు మనకు వస్తాయి నెగిటివ్. అలా రావడానికి కారణం ఏంది, క్యారెక్టర్ పండింది. ఎందుకు పండింది అంటే హీరోయిన్ బాగా చేసింది కాబట్టి. సో హీరోయిన్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అసెట్స్ ఇన్ దిస్ మూవీ. 5 పాయింట్లలో 5th పాయింట్ అది. 4th వచ్చేసరికి నేను ఎప్పుడు ఎడిటింగ్కి చాలా కీ రోల్ ప్లే చేస్తుందని నమ్ముతా. ఎడిటింగ్ ప్లేస్ వైటల్ రోల్. రాజాసాబ్కి ఎలా అయితే బిస్కెట్ అయిందో ఈ సినిమాకి అది ప్లస్. ఎందుకంటే ఆ రేసీగా ఉండడానికి కారణం ఎడిటర్ మాయ. ఎందుకంటే దీన్ని 3 గంటలు 20 నిమిషాలు చేయకుండా 2.5 గంటలు తెగ్గొట్టేశాడు. ఆల్మోస్ట్ పేసీగా వెళ్తే సెకండ్ హాఫ్లో ఒక 10-15 నిమిషాలు కొంచెం డౌన్ అయినట్టు అనిపిస్తుంది తప్ప. ఇదంతా క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి, ఎడిటర్కి. ఎడిటింగే ప్యాచీగా ఉందనుకోండి అప్పుడు కష్టం. సో ఎడిటింగ్ ప్లేస్ కీ రోల్. ఇక్కడ ఎడిటర్ చాలా బాగా చేశాడు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్. ఇది చాలా బలంగా హెల్ప్ అయింది సినిమాకి. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి ఇది చాలామందికి అర్థం కాదు, కానీ నేను చెప్తే లాజిక్ చెప్తే మీకు అర్థమవుతుంది. కొన్ని సినిమాలు కొన్ని డేట్లలోనే దింపాలి.
ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్న మూవీ లాస్ట్ ఇయర్ అది సంక్రాంతికి రాకుండా ఏ దీపావళికో లేకపోతే సమ్మర్కో వస్తే అంత హిట్ వస్తుంది అనుకుంటున్నారా? రాదు. కొన్ని సినిమాలు కొన్ని సీజన్స్లోని కొన్ని డేట్లలోనే దింపాలి. అలాగా మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా పండగ బొమ్మ. ఈ సినిమా పండక్కే దిగాలి, పండక్కే దింపారు. సో ఆ స్లాట్ సెలెక్షన్ సీజన్ని బుక్ చేసుకునే స్లాట్ కానీ డేట్లు బుక్ చేసే స్లాట్ కానీ పర్ఫెక్ట్గా బుక్ చేసుకున్నారు. చాలా 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 హెల్ప్ అయింది. అనిల్ రావుపూడి గారు ఒక గేమ్ ఆడుతున్నారు. ప్రతి సంక్రాంతికి ఏం చేస్తున్నారంటే పెద్ద సినిమా, మరీ పెద్ద సినిమా ఉండి దాన్నితో ఢీ కొట్టే కంట అది అయిపోయిన తర్వాత ఏదో ఒకటి తేలిపోద్ది, ప్లస్ మైనస్, కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇచ్చి మనం రిలీజ్ చేసుకుందారా అనుకుంటున్నాడు ఆయన. అది వర్కౌట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ గేమ్ చేంజర్ అలాగే మొగ్గలేసింది. దాని తర్వాత డాకు మహారాజ్కి డివైడ్ టాక్ వచ్చింది. తర్వాత ఆడియన్స్కి ఆప్షన్ లేదు. ఆప్షన్ లాగా చిరాగ్గా ఉన్నప్పుడు ఇలా ఎంటర్టైనర్ వచ్చింది సంక్రాంతి వస్తున్నలాగా. సో అది బాగా హెల్ప్ అయింది. అంతే తప్ప నేను ఈగోకి తీసుకొని గేమ్ చేంజర్తోనే నేను దింపుతాను, డాకు మహారాజ్తోనే దింపుతాను అని వెళ్ళా. ఎక్కడ కూడా నాకు చిరంజీవి లాంటి పెద్ద హీరో దొరికాడు, నేను ప్రభాస్తో దిగకూడదు, ఇలాంటి ఏం చేయకుండా 3 రోజులు గ్యాప్ ఇచ్చుకొని ఆ బ్రీతింగ్ స్పేస్ ఇచ్చి జనాలకి మంచి స్లాట్ సంక్రాంతికి దింపడం వల్ల సంక్రాంతి యాప్ట్ మూవీ సినిమా, దానికి తోడు 3 రోజులు గ్యాప్ వచ్చింది. అండ్ రాజాసాబ్కి డివైడ్ టాక్, నెగిటివ్ టాక్ రావడం వల్ల ఇంకా చాలా హెల్ప్ అయింది. సినిమాకి చాలా అంటే చాలా హెల్ప్ అయింది. కొన్ని సినిమాలు కొన్ని సీజన్స్లోనే దిగాలి. సో అది చాలా ప్లస్ అయింది. రెండోది వచ్చేసరికి ఇంకా మారుతి గారు యునానిమస్, ఆయన రాసే మాటలు కానీ కథ ఏముందో బ్రో అంటే కథ ఉండదు. అనిల్ రావుపూడి సినిమాలో ఎక్కడ కథ ఉందో చెప్పండి, నాకు అర్థం కావట్లే. కాస్తో కోస్తూ సుప్రీంలో ఉంటుంది కొంచెం కథ, మిగిలిన దాంట్లో కథ ఏమి ఉండదు, ఫ్లాట్గానే ఉంటుంది, లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఆయన ఎసెట్లు ఏందిరా అంటే ఆయన వేరే డైరెక్టర్లు చూసుకుని గిల్లుకోడు. అరే సందీప్ రెడ్డి వంగలాగా ఆల్ఫా మేల్ క్యారెక్టర్లో మనం దున్నేద్దాం, లేకపోతే రాజమౌళి గారి లాగా విఎఫ్ఎక్స్లు వాడేద్దాం, లేకపోతే సుకుమార్ లాగా ఇంటెలెక్చువల్గా ఆలోచిద్దాం అని టైప్ కాదు. తన స్ట్రెంత్లు తనకు తెలుసు, తన వీక్నెస్లు తనకు తెలుసు. సింపుల్ సబ్జెక్ట్ ఎంచుకుంటాడు, అందులో ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటాడు. ఆ మెసేజ్ ఇచ్చేది ఒక హిలేరియస్ వేలో ఇద్దామని చెప్పి అనుకుంటాడు. మంచి పాటలు పెడతాడు, మంచి హ్యాపెనింగ్ హీరోయిన్స్ తెస్తాడు. హీరోని తీసుకుంటాడు, హీరో తాలూకు స్ట్రెంత్లు మైనస్లు పక్కన పెట్టి స్ట్రెంత్లను బాగా యూజ్ చేసుకొని మనకి చూపిస్తాడు. అలాగే ఆ స్క్రీన్ ప్లే కూడా ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ హాఫ్లో 3 నుంచి 4 మంచి బ్లాక్లు పెడతాడు, ఎంటర్టైనింగ్ బ్లాక్లు. అలాగే సెకండ్ హాఫ్లో 3 నుంచి 4 పెడతాడు. క్లైమాక్స్ పేసీకి వెళ్ళిపోతుంది. ఇదే ఏముండదు. గత 9 సినిమాలుగా అనిల్ రావుపూడి ఏమీ బ్లాక్ మ్యాజిక్ చేయట్లే, ఇదే చేస్తున్నాడు. సో ఆయన పారామీటర్స్, ఆయన బౌండరీస్ ఆయనకి అన్నీ తెలుసు. ఆ లెక్కలో ఆయన తీసుకెళ్ళిన సినిమా ఇది. ఇప్పుడు చిరంజీవి గారిని ఎలా చూపిస్తే కామన్ ఆడియన్స్, చిరంజీవి కోర్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారో అలా చూపించాడు. ఆయనేమి ఇదేమి ఏమంటారు హై ఐక్యూ లెవెల్లో ఉండేవాళ్ళు చూడాల్సిన సినిమా కాదు కదా. సింపుల్ అబ్బా, చిరంజీవి మనకి ఎందుకు ఇష్టం? ఇప్పుడు జెన్జీ కిడ్లకు తెలియపోయినా పాత జనరేషన్, మిలీనియం జనరేషన్, ముందు జనరేషన్ చిరంజీవికి మీరు చాలామందికి ఒక పర్సెప్షన్ ఏందిరా అంటే బిలీఫ్ ఏందిరా అంటే చిరంజీవి డ్యాన్సు ఫైట్స్ అనుకుంటారు. చిరంజీవి కామన్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ అవ్వడానికి మెయిన్ రీజన్ కామెడీ. చిరంజీవిలో కామెడీ ఎవరైతే కరెక్ట్గా అబ్స్ట్రాక్ట్ చేసుకుంటారో సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. గతం చూసుకోండి చిరంజీవి. అలాగే చిరంజీవి తాలూకా కోర్, ఆ హ్యూమర్, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్, కామెడీని సూపర్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని లేపుసాడు సినిమాని. అవుట్పుట్ ఎలా ఉంటుంది? సో చిరంజీవి గారిలో ఉన్న హ్యూమర్ని లాగాడు, చిరంజీవిలో ఉన్న డ్యాన్స్ని లాగాడు, చిరంజీవిలో ఉన్న ఈజీని లాగాడు, చిరంజీవిలో ఉన్న ఆ డాడీ సినిమాలో ఆ ఎమోషనల్ కనెక్ట్. సినిమా అంతా ఉంటే మనకి కష్టం, కానీ ఇందులో 2-3 బ్లాకులు మంచి ఎమోషనల్గా. పాత చిరంజీవి డాడీ మూవీలో చిరంజీవి, కొన్నిసార్లు ఆపద్ బాంధువుల్లో చిరంజీవి, ఆ ఎక్స్ప్రెషన్లో ఆ వింటేజ్ థింగ్ని ఎవరు ఎక్స్ట్రాక్ట్ చేశాడు? అనిల్ రావుపూడి. సో ఇలాంటి సినిమాలు బ్రో, నువ్వు రాజాసాబ్కి లాజిక్లు ఎతికావు, దీంట్లో ఎందుకు లాజిక్లు అవసరం లేదన్నావంటే ఇదేం సినిమా? కామెడీ సినిమా. తీసిన డైరెక్టర్ ఎవరు? అనిల్ రావుపూడి. ఇందులో లాజిక్ ఎందుకు ఎదుగుతాం? ఇప్పుడు జాతిరత్నాల సినిమాకి వెళ్తే మీరు లాజిక్లు ఎదుగుతారా? రాజాసాబ్కి ఎందుకంటే అది థ్రిల్లర్ అని చెప్పారు. థ్రిల్లర్ అంటేనే లాజికల్గా ఉండాలి. ఇది మా థ్రిల్లర్ అన్నారు అనుకోండి, ఆబ్వియస్గా నేనని కదా ఎవడైనా లాజిక్ ఎదుగుతాడు. అది. సో ఓవరాల్గా వీ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు అనిల్ రావుపూడి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు. నేనేమో చాలామంది అనుకోండి నేను ఆయన ఫ్యాన్ అని. ఆయన ఫ్యాన్ కాదు. నేను పవన్ కళ్యాణ్, నాగార్జున గారి ఫ్యాన్. ఓకే, నేను మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ కాదు. నేను సినిమా ఫ్యాన్. సినిమా బాగుంటే అన్ని సినిమాలు చూస్తా. నాకు అలాంటి ఏం లేవు. బాగోకపోతే బాగోలేదని కూడా చెప్పాను. చిరంజీవి సినిమాలు చెప్పే బాగోలేదని. కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే 70 సంవత్సరాల వ్యక్తికి అసలు అవసరం లేదు, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల హీరోలే, స్టార్ హీరోలే
డూపులు పెట్టుకుంటున్నారబ్బా, బాడీ డబుల్ యూజ్ చేసుకుంటున్నారు, పాటలకు యూజ్ చేసుకుంటున్నారు, ఫైట్లకు యూజ్ చేసుకున్నారు, ఎక్సెప్ట్ క్లోజ్అప్ షాట్, బ్యాక్ షాట్లు, సైడ్ షాట్లు, ఈ షాట్లు, ఆ షాట్లు, రొమాంటిక్ షాట్లు తప్ప అన్ని షాట్లకి డూపులు యూజ్ చేసుకున్న ఈ రోజుల్లో చిరంజీవి గారు బాడీ డబుల్ యూజ్ చేయకుండా 70 years ఈ ఏజ్లో ఇంతకు ముందు మీద పెట్టిన కష్టం కంటే డబల్ కష్టపడి డ్యాన్సులు చేశాడు, ఫైట్లు చేశాడు, యాక్షన్ చేశాడు, కామెడీ చేశాడు, ఆయన అన్నీ చేశాడు. అది 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 చూసాక ఈ ఎవరైతే కుర్రోళ్ళు ఉన్నారో, యువత ఉందో, సోకాల్ స్టార్ హీరోస్ ఉన్నారో నేర్చుకోండి. సీనియర్ హీరోస్ నుంచి నేర్చుకోవాల్సింది ఇది. సో నాకు చిరంజీవిలో మనం చిరంజీవి గురించి ఏమని డిస్క్రైబ్ చేస్తాం మనం? గత 3-4 డికెట్లుగా చూసింది. ఇప్పుడు ఆయన్ని మళ్ళీ మనం విశ్లేషించి అంత సీన్ లేదు. చిరంజీవి అనగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నలుగురు ఎప్పుడు 30-40 ఏళ్ళ నుంచి ఉన్నారు. మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? వాళ్ళ ఉన్న పొటెన్షియాలిటీని ప్రాపర్గా డైరెక్టర్ యూజ్ చేసి మనకి అవుట్పుట్ తెప్పిస్తే హ్యాపీగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు చిరంజీవి గారు దాంట్లో ఒక 50% తీసుకున్నాడు. అనిల్ రావుపూడి మాయ 100 తీసుకున్నాడు, 50% తీసుకుంటూ వచ్చిన విధ్వంసం ఇది. మిగిలిన డైరెక్టర్లు తీసుకోలేదు కాబట్టి చిరంజీవి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. సో చిరంజీవిని కరెక్ట్గా వాడుకుంటే మీరు బ్లాక్ బస్టర్ల మీద బ్లాక్ బస్టర్లు కొట్టవచ్చు. అండ్ చెప్పాను కదా, సినిమాకి మెయిన్ ఫస్ట్ రీజన్ చిరంజీవి గారు. సెకండ్ మార్తి మైందుకు వస్తున్నాడు, రాజాసాబ్ ఎఫెక్ట్ మాట, అనిల్ రావుపూడి మాయ. సో ఈ 5 రీజన్లు చాలా సినిమా హిట్ అవ్వడానికి, వారి సినిమా చూడడానికి. ఇంకా చాలా ఉంది, టైం బొక్క మీకు చెప్పండి, నేను రోజంతా చెప్తా. ఓకే, సో సినిమా ఎవరైతే చూడలేదో హ్యాపీగా చూసుకోండి. మంచి సినిమా, మంచి ఎంటర్టైనర్. అండ్ ఓటీటీలో చూసుకుందాం అంటే మీకు ఆ వైబ్ రాదు, మళ్ళీ ఆ యుఫోరియా మీరు మిస్ అవుతారు. ఎస్పెషల్లీ కోర్ చిరంజీవి ఫ్యాన్స్ కానీ మన మిలీనియం జనరేషన్, పాత జనరేషన్ సెలబ్రేట్ చేసుకునే సినిమాని. అలాగే పొంగల్కి ఇంకా రవితేజ గారి సినిమా వచ్చింది, నేను సినిమా చూడలేదు, సినిమా చూసి చెప్తే ఎలా ఉందో. నెక్స్ట్ నవీన్ పోల్ శెట్టి మూవీ ఉంది, అలాగే సర్వానంద్ గారి మూవీ ఉంది, చూడండి. సినిమా బాగుంటే చూడండి, ఇంకా స్ప్రెడ్ చేయండి మోటాకు. బాగోలేదు అనుకుంటే హ్యాపీగా కూర్చొని ఓటీటీలో చూసుకోండి. అంతే తప్ప ఫ్యాన్ వార్లు పెట్టుకోవద్దు, ఎందుకంటే దీనివల్ల మీకు ఒరిగేది ఏమి ఉండదు. ఓవరాల్గా దిస్ ఈస్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ మై సైడ్ రిగార్డింగ్ దిస్ వీడియో. ఐ హోప్ ఐ కవర్డ్ ఆల్ ది పాయింట్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఈ వీడియోని చూస్తూ ఉండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.